మోడల్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. తనను సౌమ్య శెట్టి మోసం చేసిందంటూ తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు లక్ష్మీకాంత్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు సౌమ్య శెట్టి ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఈ వ్యవహారంలో తప్పెవరిది? అసలు లక్ష్మీకాంత్ ఎవరు? తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్కు విశాఖకు చెందిన సౌమ్య శెట్టితో ఎలా పరిచయమైంది? అక్టోబర్ 11న విశాఖ పెందుర్తిలో మోడల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి తన భర్తతో నివాసం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సౌమ్య శెట్టి తన చెల్లెలితో ఉండగా లక్ష్మీకాంత్ తన ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా వ్యవహరించాడని పోలీసులకు సౌమ్య శెట్టి ఫిర్యాదులో పేర్కొంది. లక్ష్మీకాంత్తో తనకు తన భర్తకు ప్రాణహాని ఉందని డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్కు సౌమ్య శెట్టికి పరిచయం ఉంది. తనకు ఓ కేసులో సహాయం కావాలంటూ లక్ష్మీకాంత్కు సౌమ్య శెట్టి దగ్గరైంది. ఇలా ఇద్దరు గత కొంతకాలంగా కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఇదే సమయంలో లక్ష్మీకాంత్ నుంచి 1.30 కోట్లు పలు దఫాలుగా సౌమ్య శెట్టి వాడుకున్నట్లు సమాచారం. సౌమ్య శెట్టి నిజస్వరూపం తెలియడంతో మెల్లగా కొంతవరకు డబ్బులు వెనక్కి తీసుకున్నాడు లక్ష్మీకాంత్. ఇప్పటికీ సౌమ్య శెట్టి నుంచి 86 లక్షల వరకు లక్ష్మీకాంత్కు డబ్బులు రావాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై లక్ష్మీకాంత్ తన వ్యక్తిగత లాయర్తో విశాఖ పోలీసులను ఆశ్రయించాడు. సౌమ్య శెట్టి భర్త తల్లి కూడా తనను మోసం చేయడంలో సహకరించారని లక్ష్మీకాంత్ ఆరోపిస్తున్నాడు. ఈ ముగ్గురుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సిపి శంకబ్రత బాగ్చీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సిపి శంకబ్రత బాగ్చీ ఫిర్యాదుదారుడు చెబుతున్న దాంట్లో వాస్తవమేంతో విచారణ చేయాలని భీమిలి సిఐ తిరుమలరావును, పెందుర్తి పోలీసులను ఆదేశించారు. అయితే గతంలో కూడా సౌమ్య శెట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువతి ఇంట్లో బంగారం చోరీ చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే సౌమ్య శెట్టి తనను మోసం చేసిందని తెలంగాణ వ్యక్తి వచ్చి విశాఖపట్నం సిపికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. సౌమ్య శెట్టి ఇలా మోసాలు చేస్తూ లాయర్లను పెట్టుకుని సెటిల్మెంట్ చేస్తుందని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మొత్తం మీద సౌమ్య శెట్టి మరో వివాదంతో మళ్లీ వార్తల్లో